హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ క్వశ్చన్, భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆన్సర్ 75. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1950 జనవరి 28. నెక్స్ట్ క్వశ్చన్, మొదట్లో సుప్రీంకోర్టు సమావేశాలు సంవత్సరానికి ఎన్నిసార్లు జరిగేవి? ఆన్సర్ 28 సార్లు జరిగేవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం సుప్రీంకోర్టు సంవత్సరానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఆన్సర్ 190. నెక్స్ట్ క్వశ్చన్, మొదట్లో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ఆన్సర్ 34. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత సుప్రీంకోర్టు భవనాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ హెచ్జే కానియా. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఎం ఫాతిమా బీవి. సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల స్థలంలో త్రికోణాకారంలో నిర్మితమైంది. సుప్రీంకోర్టు చిహ్నంగా సార్నాథ్లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని తీసుకున్నారు. ఈ చిహ్నం కింద యతో ధర్మస్తతో జయః అనే సంస్కృత సూక్తి ఉంటుంది. ఈ చిహ్నం అర్థం న్యాయం ఎక్కడ ఉంటే జయం అక్కడే అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.